మన కర్నూలు రోడ్డు చెంకుర్తి వెళ్ళే దారి అన్నమాట. ఇది కూడా చూడండి, చెరువు అయితే నిండిపోయి చేపలు బయటకు వచ్చి చేపలు పడతా ఉన్నారు. కొంతమంది కుర్రోళ్ళని అడుగుతాం ఇక్కడ. మనోడు మీ పేరు? నా పేరు శ్రీనివాస్. నేను ఎట్లా వరద వస్తుందంటే చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇంతమంది జనాలు ఏ విధంగా చేపలు పట్టడం చూసి ఆశ్చర్యంగా ఉంది. ఎట్లా తెలుసు ఇక్కడ చేపలు వస్తున్నాయని? ఇవాళ హాలిడేనే కదా, పబ్లిక్ హాలిడే అనౌన్స్ చేశారు. అందుకని చెప్పి నేను గాని ఒక వల కొనుక్కున్నాం. 200 అన్నారు, 150 తీసుకున్నాం. తీసుకొని వచ్చి ట్రై చేసాం. బుడ్డ పడ్డాయి. ఇప్పుడు చేపలు పట్టే వచ్చినాను. 2.5 కేజీ ఉందమ్మా. ఎంజాయ్ రండి, చాలా చేపలు పడ్డాయి చూడండి. అవన్నీ 5 పార్ట్నర్స్ అనమాట. దీనికి మేము అందరం పంచుకోవాలి. చచ్చిపోయినాయి కదా అన్నీ? బతికే ఉన్నాయా? నువ్వేమేమి పట్టావు? అందరికీ నమస్కారం. ఒంగోలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ పోలీస్ వారి తరపు నుంచి తెలియజేయండి ఏమనగా, టౌన్ అంతా కూడా చుట్టుపక్కల చాలా వరకు నీళ్లు వచ్చున్నాయి. ఏదైనా అత్యవసరం అయితే మాత్రమే రండి. ఈ నీళ్లు పోవడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా జేసీబీలతో మున్సిపాలిటీ వారు, పోలీసు వారు అందరూ కలిపి చేస్తూ ఉన్నారు. మా ఎస్పీ గారు కూడా, గవర్నమెంట్ ఎస్పీ గారు కూడా స్వయంగా వచ్చి అన్ని చోట్ల పర్యవేక్షించి ఈ చర్యలు చేపడుతూ ఉన్నారు. దయచేసి అత్యవసరం అయితే మాత్రమే బయటికి రండి. అనవసరంగా బయటికి తిరగవచ్చు సార్. అందరికీ సహకరించాల్సిందే కోరుతున్నాం.